మెదక్ పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ మెజార్టీ వచ్చేది గజ్వేల్ నియోజకవర్గంలోనే అన్నారు మంత్రి కొండా సురేఖ. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం దౌలాపూర్ గ్రామంలో నాభీశిలా ప్రతిష్ఠ మహోత్సవంలో ఆమె పాల్గొన్నారు. తన సొంత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయని కేసీఆర్ తెలంగాణను అభివృద్ధి చేయలేదని ప్రజలు కేసీఆర్ను ఇంటికి పంపారన్నారు. అసెంబ్లీకి వచ్చి మాట్లాడకుండా కేసీఆర్ దొడ్డిదారిలో రైతులను కలుస్తున్నాడని విమర్శించారు. తెలంగాణలోని బీఆర్ఎస్కు పట్టిన గతే దేశంలో బీజేపీ పార్టీకి పడుతుందన్నారు. ఈరోజు గ్రామాలలో చూస్తా ఉన్నాము, అభివృద్ధి అనేది శూన్యంగా కనిపిస్తా ఉన్నది. మరి ఆయన సొంత నియోజకవర్గాన్నే ఆయన అభివృద్ధి చేసుకోలేని వాడు మరి తెలంగాణను కూడా అభివృద్ధి చెయ్యలేడు అని అర్థమయ్యే ప్రజలు ఈరోజు ఆయన ఇంటికి పంపించారు. మరి ఇంటికి పోయిన వాడు ఎలక్షన్ ఏదైతే అసెంబ్లీ జరుగుతున్న సమయంలో వచ్చి ప్రజల పక్షాన ఒక ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడతాడు అనుకుంటే ఆ విధంగా మాట్లాడకుండా దొడ్డిదారిన వెళ్ళి ఏదైతే రైతులను కలవడము, రైతులను వాళ్ళను ఏదో మీకు అయిపోతుంది, మీరు ఇబ్బంది పడుతున్నారని ఒక అపోహ సృష్టించడము, దానికి తోడు టీవీ ఛానళ్లలో పోయి మాట్లాడటము, లేకపోతే ఎక్కడైతే బహిరంగ సభలు ఉంటాయో అక్కడ కాంగ్రెస్ పార్టీని కానీ రేవంత్ రెడ్డిని కానీ తిట్టే కార్యక్రమం చేయడము, లేకపోతే రేవంత్ రెడ్డి బీజేపీతో టచ్లో ఉన్నాడనేటువంటి ఒక అపోహ సృష్టించడము, ఇటువంటి అన్నీ కూడా తెలివి తక్కువ రాజకీయం. ఇదేమంటారు, దిగజారుడు